పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరి దగ్గర మేము పర్సనల్ కలుసుకుంటాం, వాళ్ళు హెల్ప్ తీసుకుంటాం. వాళ్ళు లేకపోతే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ లేదు. ఈరోజు మాకు ఇంత అండగా ఉండి మా విజయానికి ఎంతో తోడ్పడి మేము నలుగురు ఒక మూమెంట్లో కళ్ళంట నిలబెట్టుకున్నాం. అన్నయ్య మన నలుగురు వెళ్ళిపోయాం, అందరూ అటేపు ఉన్నారు. అంటే మా వెన్నింటి మా నాగబాబు ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేం. ఈ విజయానికి మెయిన్ కారణం మా నాగబాబు. అతని రుణం ఎప్పుడు తీర్చుకోవాలి, అతని రుణం మేము ఒకే విధంగా తీర్చుకుంటాం. పేదవాళ్ళకి సహాయం చేసి మీ అందరికీ కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంట్లో అంటే నా ప్రాణమిత్రుడు కాబట్టి వాడి గురించి నేను చెప్పకూడదు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మా విజయ్ యాదవ్ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నాడు. నువ్వు ఎందుకురా డీలా పడతావు, నేను ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి వాడి సపోర్ట్ ఎప్పుడూ ఉంది. ఏ విషయంలో కూడా మా నాగబాబు తర్వాత మా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను, అది తర్వాత మాట్లాడుతుంది. నాగబాబు ఇక్కడ కాదు, నేను పెట్టనమ్మా. ఇంకా పులుసు నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది, మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషిన, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనిషిని మీ మనసులో తెలియదు. మీరు మనుషులాగా, మీరు అందరూ మనుషులాగా నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునేవాళ్ళు మీ మనసులో శివాజీరాజా